జాతీయ రాజకీయాల్లో ఎవరు విజయం సాధిస్తారన్న సర్వేలు వరుసగా వస్తూ ఉన్నాయి. దాంట్లో అన్నీ కూడా మోడీ వైపే మొగ్గు చూపుతున్నాయి. రాహుల్ గాంధీ దరిదాపుల్లోకి కూడా రావట్లేదు. తాజాగా జీ న్యూస్ ఇచ్చినటువంటి సర్వేలో ఇన్డెప్త్గా చూస్తే, మ్యాట్రిజ్ వాళ్ళతో కల్పించినటువంటి సర్వేలో బీజేపీ 377 ఒక ఎత్తు అయితే ఎన్డీఏగా ఉత్తరప్రదేశ్లో 78 స్థానాలు వస్తాయని, బీహార్లో 37, మహారాష్ట్రలో 45 వస్తాయని, కర్ణాటకలో 23 వస్తాయి అన్నటువంటిది. ఆంధ్రప్రదేశ్ వచ్చేటికి వైసీపీకి 19, టీడీపీ 6, ఒరిస్సాలో బీజేపీకి 11, బీజేడీకి 9, బెంగాల్లో తృణమూల్ 24, బీజేపీ 17, కాంగ్రెస్ 1, అస్సాంలో బీజేపీ 11, కాంగ్రెస్ 1, అట్లాగే ఎన్ఈలో వచ్చేటప్పటికి బీజేపీ 10, కాంగ్రెస్ 1, నార్త్ ఈస్ట్లో ఢిల్లీలో బీజేపీ 7, కాంగ్రెస్ అంటే ఐఎన్డీఏ కూటమి 0, జార్ఖండ్ బీజేపీ 13, కాంగ్రెస్ పార్టీ +1, పాండిచ్చేరిలో బీజేపీ 0, కాంగ్రెస్ 1, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 9, బీజేపీ 5, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1, మధ్యప్రదేశ్లో బీజేపీ 39, కాంగ్రెస్ 1, రాజస్థాన్లో బీజేపీ 25, కాంగ్రెస్ 0, గుజరాత్లో బీజేపీ 26, కాంగ్రెస్ 0, పంజాబ్లో బీజేపీ 3, కాంగ్రెస్ 3, ఆప్ 5, శిరోమణి అకాలీదళ్ 1. ఇది ఓవరాల్గా హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ 3, కాంగ్రెస్ 1, తమిళనాడులో బీజేపీ 1, ఏడీఎంకే 2, డిఎంకే 36 ఏకంగా, హర్యానా బీజేపీ 9, కాంగ్రెస్ 1. అదే సందర్భంలో అండమాన్లో బీజేపీ 1, చండీగఢ్లో బీజేపీ 1, లడఖ్లో బీజేపీ 1, గోవాలో బీజేపీ 2, కాంగ్రెస్ 0. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సర్వే లెక్కలు.